ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ప్రస్తుతం మనం ఈ రోజు పొద్దుటూరు నగరంలో అయితే ఉన్నాం. ఇక్కడ సన్నా ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక సోలార్ ప్రాజెక్టులు అయితే వీళ్ళు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఈ సోలార్ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటి అంటే చాలా మంది జనాల్లో ఒక చిన్న అపోహ అయితే ఉంటుంది. సోలార్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఈ విషయం మీదే ఈ రోజు మనం ఈ సోలార్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోయే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మనం సనా ఎంటర్ప్రైజెస్ ఓనర్ దగ్గర ఉన్నాం, షేక్ సలీం గారు. సార్ ఎలా ఉన్నారు? సార్? సార్ బాగున్నా సార్. అసలు మామూలుగా జనాలకి మాక్సిమం చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ సోలార్ వల్ల యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, వీటి వల్ల మీరు ఫస్ట్ సార్ సోలార్ వల్ల మనకి ఏమైతుందంటే మనకి ఏదైతే కరెంట్ బిల్ వస్తుందో ఆ కరెంట్ బిల్ అనేది జీరో మనం చేసుకోవచ్చు సార్. మనం 5,000 రానియండి, 10,000 రానియండి, 20,000 రానియండి, ఆ 20,000 మొత్తాన్ని మనము జీరోగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు మనం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం కరెంట్ అమ్ముతా ఉన్నాం. దాని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళకు కూడా దాని నుంచి మళ్ళీ ఇంకొక ఇన్కమ్ సోర్స్ గా కూడా మనం సోలార్ ని మనం వాడుకోవచ్చు సార్. దీని ద్వారా 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి, మన కరెంట్ బిల్ ఏదైతే వస్తుందో ఆ కరెంట్ బిల్ మనం జీరో చేసుకుంటున్నాము. అలాగే కరెంట్ అమ్మి మనం కరెంట్ డబ్బులు అనేది మనం వసూలు చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి సూర్యఘర్ స్కీమ్ ద్వారా మనకు 78,000 సబ్సిడీ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. సో దీనిలో మెయింటెనెన్స్ అనేది జీరో సార్. మెయింటెనెన్స్ అనేది ఉండదు, మనం ఏ చేయాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల కంపెనీ వారంటీ ఇస్తుంది, 25 ఇయర్ జనరేషన్ వారంటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరెంట్ డిపార్ట్మెంట్ కు మీకు 25 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అలాగే మాకు యాజ్ ఎ కన్స్యూమర్ గా మీకు ఇద్దరికి మధ్య ఒక 5 ఇయర్స్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. 5 ఇయర్స్ లో ఏదైనా కంప్లైంట్ వస్తే మేమే దాన్ని రిపేర్ ఆ రీప్లేస్మెంట్ అనేది చేస్తుంది సార్. ఇందులో ఎటువంటి మెయింటెనెన్స్ అనేది ఉండవు సార్. జీరో మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కొంతమందికి అందరికి బిల్డింగ్స్ అనేవి ఉండవు. కొంతమంది రేకుల ఇళ్లలో ఉంటారు, కొంతమంది పూరి గుడిసెల్లో ఉంటారు. వీళ్ళకి ఎటువంటి సోలార్ ప్యానల్స్ డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయో సార్? ఇందులో ఏంటంటే మనము ఆర్సీసీ స్లాబ్ మీద మనం బిగించుకోవచ్చు. అలాగే రేకుల మీద ఉంటే రేకుల మీద కూడా బిగించుకోవచ్చు సార్. దాన్ని అల్యూమినియం స్ట్రక్చర్ వేసుకొని మోనోరైల్స్ అంటారు, ఆ మెథడ్ యూజ్ చేసేసి మనము రేకుల మీద ఏ విధంగా వస్తుందో ఆ రేకుల పైన కూడా మనం సోలార్ వేసుకోవచ్చు సార్. దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రేకుల కింద పిఓపి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్యానల్స్ వల్లనే మీకు ఆల్రెడీ కూల్ గా కింద అనేది స్టార్ట్ అయిపోతుంది సార్. ఇందులో మెయిన్ మనం ఉద్దేశం ఏంటంటే షార్టేజ్ అనేది ఉండదు సార్. కరెంట్ షార్టేజ్ ఉండదు. సేఫ్టీ అనేది మనం 3 ఎర్త్ సిస్టమ్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మీకు సేఫ్టీ అనేది 100% ఉంటుంది సార్. అదేవిధంగా చాలా మంది అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు, కొంతమంది పూర్ పీపుల్స్ కూడా ఉంటారు. ఈ రేట్లు అనేవి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి, ఎలా ఉంటాయి సార్? వీళ్ళకు రేట్లు అనేది అందుబాటులో ఉంటాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ పథకం ద్వారా ఏమైతుందంటే వాళ్ళు పూర్తి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు సార్. 10% డౌన్ పేమెంట్ అంటే 22,000 మనం డౌన్ పేమెంట్ కింద కడితే మేమే లోన్ ప్రాసెస్ అనేది దగ్గరుండి మేమే చేపిస్తాం సార్. అక్కడ దగ్గరున్న బ్యాంక్ లో మాకు సనా ఎంటర్ప్రైజ్ కంపెనీకి వచ్చేసి కెనరా బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్స్ తో టైఅప్ ఉండడం ద్వారా మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా బేసిక్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంటు బిల్లు, మీ యొక్క అకౌంట్ దీన్ని బేస్ చేసుకొని నో ప్రాసెసింగ్ ఫీజు తో నో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ తో మనం లోన్ అనేది ఇప్పించగలుగుతాం సార్. అదేవిధంగా ఏ సిటీస్ లో మీరు బ్రాంచ్ లో అవైలబుల్ లో ఉన్నాయి? ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్టులు చేస్తుంటారు సార్? మనది పొద్దుటూరు బేస్డ్ గా మనం స్టార్ట్ చేసాం సార్. ఎందుకు మనం పొద్దుటూరు బేస్ గా స్టార్ట్ చేసామంటే ఇప్పుడు బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంటారు, వీళ్ళు వేసేస్తారు. వేసేసిన తర్వాత మీకు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దీనికి సర్వీస్ అనేది ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మీకు ఇక్కడ ఏదో ఒక ట్రిప్ రావడం వల్ల మీకు హైదరాబాద్ నుంచి ఒక మనిషి అనేది మీకు అలాగేషన్ చేయడం అనేది చాలా ప్రాబ్లమ్ సార్. సో ఆ ప్రాబ్లమ్ ని మనం సార్ట్ అవుట్ చేయడం కోసమే ప్రొద్దుటూరులో మనము సోలార్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్. ఈ 7 సంవత్సరాల్లో మేము దాదాపు 1 మెగావాట్ పైన ప్రాజెక్ట్స్ చేసాము. పిఎం సూర్యఘర్ స్టార్ట్ అయిన 6 నెలలలోనే మేము దాదాపుగా 100కు పైగా ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగినది. సబ్సిడీ కూడా వాళ్ళకు క్రెడిట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అయితే ముందు పోతా ఉన్నారు సార్. ఇప్పుడు పిఎం సూర్యఘర్ ద్వారా సోలార్ ప్రాజెక్ట్ కి చాలా డిమాండ్ ఉంది సార్. ఇంకోటి మీకు కరెంట్ బిల్
బిల్ అనేది ప్రతి నెల పెరిగేదే కానీ తగ్గదు సార్. కానీ సోలార్ వేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ప్రతి నెల కరెంట్ బిల్ అనేది తగ్గుతా వస్తుంటుంది. మీరు ఒక్కసారి వేసుకుంటారు సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది, ప్రతి నెల మీరు వేసిన కరెంట్ బిల్ అనేది మీకు 1000 రానివ్వండి, 2000 రానివ్వండి, 3000 రానివ్వండి, ఆ అమౌంట్ అనేది జీరో అయిపోతుంది సార్. దానికి మేము క్యాప్షన్ ఏం పెట్టామంటే ఎండతో డబ్బులు సంపాదించడం ఎలా, జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు ఎటువంటి తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు సార్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అండ్ ఫైనల్ గా పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మనకు మంచి అవకాశం సార్, ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయినాయి. ఆ విధంగానే సబ్సిడీ అనేది ఇంకొన్ని రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎవరైనా మీకు కరెంటు బిల్లు 1000 రూపాయల పైన కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళు వేసుకోవాలనుకుంటుంటే తొందరగా వేసుకోండి సార్. ఆ తర్వాత సబ్సిడీ అయిపోయిన తర్వాత మీరు ఫుల్ పేమెంట్ చేసినా గానీ ఇంత బెనిఫిట్ అనేది ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఆయన మాటల్లోనే విన్నారు కదండి, సోలార్ పెట్టుకోవడం వల్ల ఎన్ని ఉపయోగకరమైన లాభాలు ఉన్నాయో. అది కాకుండా మనం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు. అది కాకుండా పవర్ సేవ్ చేసుకునే ఆ పవర్ ని కూడా అమ్ముకునే అవకాశం అయితే ఉంది. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అయితే సబ్సిడీ కూడా లభిస్తుంది. అండ్ భవిష్యత్తులో కూడా ప్రతి ఇంటిపైన సోలార్లు అనేవి ఉంటాయని చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏదీ లేదు.